నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి అందరికీ సుపరిచితమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆమె రాజకీయంగా అడుగులు, మరోవైపు ప్రత్యర్థి పార్టీల పైన ఆమె విరుచుకుపడినటువంటి తీరు, మరోవైపు సినిమాల్లో ఎంత హిట్ అయ్యిందో రాజకీయంగా కూడా అంతే స్థాయిలో దూసుకెళ్ళిందని చెప్పాలి. అంటే ఒకప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆమె తనదైనటువంటి శైలిలో కొంత కేసీఆర్ గారితో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున ఆమె కొంత క్రియాశీలక భూమికి పోషించారు. కానీ సీన్ కట్ చేస్తే ఆమె ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరిందో, తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీలో ఏ విధంగా అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టుగానే ఇప్పుడు క్యాడర్ అంతా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏమైంది విజయశాంతికి? ఎక్కడుంది విజయశాంతి? ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కొంత ఆమెకు సముచిత స్థానం కల్పించినటువంటి నేపథ్యంలో ఆశించినటువంటి మేరలో ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం గలం విప్పట్లేదు, లేకుంటే ప్రత్యర్థులకు కొంత కౌంటర్ చేయట్లేదు అనేది ప్రధానంగా గాంధీ భవన్లో అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి టాక్. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో మహిళలకు ఆయన ఏం చేస్తాడో అనే అంశం మీద ఇప్పటికే మహిళలకు 2,500 రూపాయల అంశం మీద కూడా తెర మీదకి వచ్చింది. మహిళల్ని కోటాధీశ్వరులు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దానికి కొంత ప్రజల్లోకి ఆ పథకాలు తీసుకెళ్లడంలో కానీ, లేదు అంటే విజయశాంతి లాంటి వాళ్ళు ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో కూడా కొంత ఆమె ఇంకా కూడా అసంతృప్తిని వీడట్లేదు. ఎందుకు ఆమె ఇంకా కూడా కొంత యాక్టివ్గా కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో అనే చర్చ ప్రధానంగా ఉంది. ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా కసరత్తు చేస్తున్నారు, సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు దానికి సంబంధించినటువంటి స్థానాలను కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే చూడాలి, ఎందుకంటే ఆ స్థానాలు ప్రకటించిన తర్వాత. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ కూడా యాక్టివ్గా కొంత పావులు కదుపుతున్నటువంటి నేపథ్యం, ప్రత్యర్థులను ఇరుకును పెట్టేలాగా రోజు రోజుకి కొత్త కొత్త అంశాలతో మాటల యుద్ధానికి తెరలేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలు ఓ రకంగా హాట్గా మారుతూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మరి అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి తాజాగా పొంది ఈ వ్యవహారంలో ఆమె తీరు ఇంకా కాంగ్రెస్లో చర్చనీయాంశంగానే మారుతుంది. అంటే ఆమె తీరు మారట్లేదు రాములమ్మది అనేది కొంత చర్చ. ఎందుకంటే అద్దంకి దయాకర్ అట్లాగే విజయశాంతి ఇద్దరికి ఒకేసారి పదవులు వచ్చినాయి, ఇద్దరికి ఒకేసారి ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ ఆయన చూపించే దూకుడు, ఆయన మాటలకు పదును పెట్టి ప్రత్యర్థులు ఇరకాటంలో పెడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన గలం విప్పుతున్నారు. కానీ విజయశాంతి ఆ దిశగా కనిపించట్లా. అంటే వాస్తవానికి రాములమ్మగా పేరుగాంచి అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి విజయశాంతి, ఆమెకు సినీ గ్లామర్ ఉంది, పొలిటికల్ గ్లామర్ ఉంది. కానీ ఆ గ్లామర్ని ప్రభుత్వానికి చాలా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఆ ఆనవాళ్ళు ఎక్కడ కనిపించట్లా. ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే ఆమె సైలెంట్ మోడ్లో నుంచి కూడా కొంత యాక్టివ్ మోడ్లోకి వస్తారేమో అనుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లా. మరి పార్టీకి ఇప్పటికి కూడా ఇంకా షాకింగ్ గురి చేస్తానే కనిపిస్తుంది. ఎందరో ఆశావాళ్ళు ఉన్నప్పటికీ అందరినీ పక్కన పెట్టి ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక కూడా ఆమె ఎక్కడా కనిపించట్లా. ఇప్పుడు సొంత పార్టీ నాయకులకు కూడా ఇవాళ అదే చర్చ జరుగుతోంది. సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తోంది ఈ తీరు. మరి తెలంగాణ ఉద్యమంలో ఆమె చాలా క్రియాశీలకంగా అనుబంధంగా ఉన్నటువంటి విజయశాంతి గతంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ఎంపీగా పనిచేశారు, ఆమె సొంత పార్టీ పెట్టారు. మరోవైపు బీజేపీలో కూడా ఇటువంటి నైరాశ్యంతో కొంత వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడం, సైలెంట్గా మారడం జరిగింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఆమె ఇప్పటికి కూడా ఇంకా సైలెంట్ మోడ్లో ఎందుకున్నారు అనేది ఇవాళ కార్యకర్తలందరూ చర్చించుకుంటున్నారు. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గూటికి ఆమె చేరారు. దాంతో ఆమెను కొంత ప్రచార కమిటీలో కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయశాంతి పూర్తిగా మౌనంగానే ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఆమె ప్రచార కమిటీ చైర్మన్ కూడా పెద్దగా యాక్టివ్గా ఏమి కనిపించినట్టు దాఖలాలు లేవు. మరి ఈ క్రమంలో ఇప్పుడు పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్గా మారుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంది. మరి నిజంగా ఆ లెక్కలు వేసుకున్నారేమో కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజయశాంతి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి అప్పగించినా ఆమె ఎమ్మెల్సీగా చేసినా కూడా పెద్దగా ఏమీ ప్రత్యర్థుల్ని కొంత బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ విమర్శలతో తిప్పికొట్టడం లేదు. మరోవైపు ఆమె ఏమీ ఫైర్ బ్రాండ్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మొత్తం భుజానికి ఎత్తుకోలేదు. గులాబీ బాస్ కేసీఆర్ పైన కూడా విమర్శలు సంధించడంలో విజయశాంతి తన సత్తా చూపుతుంది అని అందరూ భావించారు. కానీ ఆ దిశగా ఏం కనిపించారు. అందుకు భిన్నంగానే విజయశాంతి వైఖరి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు ప్రభుత్వంలో కానీ అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ యాక్టివ్గా కనిపించలేదు. యాక్టివ్గా పాల్గొనక పోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ
పదవి వచ్చాక కూడా అడపాదడపా మీడియా ముందుకు రావటమే తప్ప గాంధీ భవన్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారే తప్ప పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదనే చర్చ ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వినిపిస్తున్నటువంటి మాట. అసలే సర్కారుని ఇరుకుని పెట్టేలా బీఆర్ఎస్ బీజేపీ విమర్శస్త్రాలు, మరోవైపు ముమ్మర ప్రయత్నాలు, సోషల్ మీడియా దాడి చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ కూడా వాటిని ఖండించడం లేదనే విమర్శలే ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. దీంతో కనీసం తీసుకున్నటువంటి ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి రాములమ్మ అంటూ సొంత పార్టీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యారియర్స్ అందరూ పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో అది కాస్త హాట్ టాపిక్గా మారుతుంది. సో నిజంగానే విజయశాంతి అసంతృప్తిలో ఇప్పటికీ ఉన్నారా? ఎమ్మెల్సీ పదవి వచ్చినా కూడా ఎందుకు ఆమె మౌనం వీడట్లేదు? మరి ఆమె ఏమన్నా క్యాబినెట్ పదవి ఎక్స్పెక్ట్ చేసి అందుకనే సైలెంట్గా ఏమైనా ఉన్నారా? కారణాలు ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.